ఎలా అనిపించింది అన్న దేవరా? దేవరా చాలా అద్భుతంగా ఉన్నది బ్రో. కొరటాల శివ ఇంకు పెట్టి తీయలే, బ్లడ్ పెట్టి తీశాడు, అంత బాగా తీశాడు. ఎన్టీఆర్ అయితే రాంగ్ స్టెప్ తీసుకోలే, అద్భుతంగా తీశాడు. అతను పెట్టవలసింది ప్రాణం పెట్టి తీశాడు సినిమా, అద్భుతంగా తీశాడు, చాలా అద్భుతంగా. ఎందుకంటే ఒక మైండ్ పెట్టి చూడండి. 2 క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయి. సస్పెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్లో అబ్బా అది ట్విస్ట్ బ్రో, మైండ్ బ్లో. అది ఒక 25 మినిట్స్ 30 మినిట్స్ అద్భుతం సినిమా. అండర్ వాటర్ సీక్వెన్స్ ఎలా ఉంది? అండి అండర్ వాటర్ సీక్వెన్స్ ఎక్సలెంట్ బ్రో, అందులో ఎక్సలెంట్. ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు, చాలా బాగా తీశాడు ఎన్టీఆర్. లాస్ట్ 45 నిమిషాలు ఒక లెవెల్లో ఉంటుంది ఎన్టీఆర్. ఈ లెవెల్ ఉంది బ్రో. ఎన్టీఆర్ సరికొత్తగా చూసాము, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అసలు ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. కానీ అద్భుతం బ్రో, ఎన్టీఆర్ అయితే ప్రాణం పెట్టాడు ఈ సినిమాకి. ఓకే సాటిస్ఫాక్షన్. మ్యూజియం ఎక్సలెంట్ బ్రో. అనిరుద్ధ్ చాలా చెప్పనక్కర్లేదు, అతను మన రజనీకాంత్ సినిమాకి ఇచ్చాడు, ఎక్సలెంట్గా ఇచ్చాడు. దీనికైతే అమ్మ సీట్ల మీద నిల్చోడు బ్రో, ఎవరు నిల్చోలేదు. ఎన్టీఆర్ అంత అద్భుతంగా తీశాడు, ప్రాణం పెట్టి మాత్రం సినిమా. ఇంకోటి నేను ఒకటైతే నెగిటివ్ దాన్ని వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ దీన్ని పెట్టి ఒక ఆలోచన పెట్టి సినిమాకి రండి. నేను చెప్పవలసింది చెప్తాను. ఎన్టీఆర్ చాలా బాగా తీశాడు, కొరటాల శివ చాలా ఎక్సలెంట్గా ఇచ్చేసాడు, బాగా రాశాడు కథ. ఆ సస్పెన్స్, ఎన్టీఆర్ డ్యాన్సులు కూడా అద్భుతం. మేము ఎక్స్పెక్ట్ చేయలే, ఫస్ట్ పాట కూడా ఎక్స్పెక్ట్ చేయలే, ఆయర్పు సాంగ్ని ఎక్స్పెక్ట్ చేయలే, అంత బాగా చేశాడు డ్యాన్స్. ఒకసారి లోపల చూడన్నా తెలిసిపోతుంది దద్దరిల్లు ఏమైందో. ఇక్కడ వచ్చి ఇవన్నీ మాటలు లోపల చూడు ఎట్లా దద్దరింది కాదు, సీట్లు అయితే కొన్ని ఇరిగిపోయినాయి కూడా. ఓకే, 3 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ అనేది చూస్తున్న థియేటర్లో ఎలా అనిపిస్తుంది మీకు? ఎక్స్పెక్ట్ చేయాలన్న మామూలు కొరటాల తీసా ఆచారం విషయం నేను డౌట్ వామ్మో మామూలు కాదు కొరటాల మామ రాటేసావు నువ్వు. అయితే అనిరుద్ధ్ విజయం అయితే నెక్స్ట్ లెవెల్ అన్న, రాసి పెట్టుకోండి. 500 నుంచి 1000 కోట్ల మధ్యలో కొడుతుంది. దసరా ఇప్పటి నుంచి దసరా వరకు రికార్డ్స్ ఆపేయలేదు. డే 1 150 CR.